లేకపోతే సేవకుని యొక్క బృందం. అంటే ఇక్కడ సైనికుడుగా ఉన్న శతాధిపతికి బుర్ర పనిచేయట్లేదు. ఇదేంటి ఇంత అద్భుతాలు జరగడం ఏంటి, ఇంతగా సువార్త పరిచర్లో వీరు మరి ముందుకు సాగిపోవడం ఏంటి, ఇంత అద్భుతాలు ఏంటి అని ఆయన ఆశ్చర్యపోతున్నాడు. ఖైదీలు మారిపోతున్నారు. ఎంత బాగుంది. కాబట్టి పౌలు భక్తుని యొక్క ప్రయాణము, ప్రభు కొరకు పరిచర్య, పౌలు భక్తుని అంకితమైన ఆ యొక్క శక్తి సామర్థ్యము, ప్రభు యొక్క సన్నిధి నిత్యం అనుభవిస్తూ దేవుని రుజువు చేస్తున్నాడుగా మనకు కనబడుతుంది. అక్కడ పాము ఏమీ చేయలేదు, మంత్రాలు ఉన్నారో లేకపోతే చంపేయాలని చూస్తున్నారు ఎవరున్నారు, వారు ఏమీ చేయలేదు. శత్రువులు ఏమీ ముక్కు ముఖం తెలియని వారు పరిచర్య చేసి మంచి మర్యాద చేయటం, ఇవన్నీ కూడా చూస్తున్నప్పుడు దేవుడు ద్వారాలు తెరవటం. మనం పరిచర్యకు వెళ్తుంటే దేవుడు ద్వారాలు తెరుస్తాడు, వారి యొక్క హృదయములను మారుస్తాడు, వారికి మంచి మనసు కలగచేస్తాడు, వారు మనల్ని అంగీకరించేటట్టు, మనకు ఆహారం కూడా పెట్టేటట్టు వారికి మంచి హృదయం ప్రభు అనుగ్రహిస్తాడు. ఇవన్నీ మీరు అనుభవిస్తే ఎంత సంతోషంగా ఉంటుందో ఆలోచన చేద్దాం. ఎంత గొప్ప భాగ్యం ఇది. మరి ఇటలీకి పంపిస్తున్నారట. ఎందుకు? అక్కడ కైసర్ ఎదుట నిలబడి ఈయన తప్పు చేసాడో లేదో ఆ తప్పుకి లేకపోతే ఆయన చేసిన నేరాలకి శిక్ష ఏం విధిస్తాడో కైసరు అని అక్కడికి పంపిస్తున్నారు. ఆలోచన చేద్దాం. అవును, రాజుల ఎదుటను అధికారుల ఎదుటను ఆయా మరి పరిస్థితుల గుండా మనల్ని నిలబెట్టినప్పుడు మనము సమాధానం చెప్పాలి. ఆ ప్రభువు ఏమి మాట్లాడదామా అని భయపడద్దు, మాట్లాడేవారు మీరు కాదు నేనే అన్నాడు. ఆ విధంగా మన క్రీస్తు ప్రభువును గురించి సాక్షులుగా బ్రతకాలి. ప్రభువును ఒప్పుకుంటూ ఆయనే నిజమైన రక్షకుడని ప్రజలకు తెలియచేయాలి. ఎన్నో శ్రమలు వస్తున్నాయి, ఎంతో దూరంలో లేవు, మన రాజమండ్రిలో కూడా వచ్చేసి సిలువను పగలగొట్టేశారు, సిలువను కొట్టుకుంటూ వెళ్ళిపోయారు. రేపొద్దున మందిరాలను కూడా దూసుకుంటూ వెళ్ళిపోతారు. రేపొద్దున సేవకుల్ని, విశ్వాసుల్ని, ప్రభుని ఎరిగిన వారిని ఎప్పుడు ఏది జరుగుతుందో మనకు తెలియదు. నా ప్రియులారా, నిత్యము మనం ఎదుర్కొనుటకు శ్రమలు కానీ, నిందలు కానీ, అవమానాలు కానీ ఎదుర్కొనుటకు సిద్ధంగా ఉండాలి. అట్టి మనసు నాకు దయచే ప్రభా, వీటిని నేను సాత్వికంతో దీన మనస్సుతో ఇష్టపడుతూ నేను అంగీకరించడానికి నాకు సహాయం చేయమని అడుగుతారా? అట్టి భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించునుగాక. చాలాసేపు నేను వాక్యం తీసుకున్నందుకు ప్రభు నన్ను క్షమించునుగాక, మీరు కూడా క్షమించండి.